पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 140వ శ్లోకాన్ని చెప్పుకుందాం. ఎందుకంటే నిన్న మనం 139వ శ్లోకం కొంచెం సుదీర్ఘంగా స్వామివారి వివరణను కూడాను చెప్పుకుని దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసాం. ఈరోజు మనం 140వ శ్లోకాన్ని వినేద్దాం. అతస్మింస్తద్బుద్ధిః ప్రభవతి విమూఢస్య తమసా వివేకాభావాద్వయి స్ఫురతి భుజగే రజ్జుధిషణా తతో నర్ధవ్రాతో నిపతతి సమాదాతురధికః తతో యో సద్గ్రాహః సహి భవతి బంధశృణు సఖే. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. తమసా అజ్ఞానం చేత, విమూఢస్య మూఢుడైన వాడికి, అతస్మిన్ అది కాని దాని యందు, తద్బుద్ధి అది అనడి బుద్ధి, ప్రభవతి కలుగుతోంది, వివేకభావాద్వై వివేకము లేకపోవడం చేత, స్ఫురతి స్ఫురించు, భుజగే సర్పమునందు, రజ్జు దిషణ రజ్జు అనడి బుద్ధి కలుగుతోంది అంటున్నారు. ఇక్కడ తతః అటు పిమ్మట, సమాదాతు దాన్ని తీసుకున్న వాడికి, అధికః అధికమైన, అనర్థవ్రాత అనర్థ సముదాయము, నిపతతి వచ్చి పడుతోంది, తతః ఆ కారణం వల్ల, యహ ఏ అసద్గ్రాహ అసద్జ్ఞానము కలదో, సహ అది ఏ బంధః బంధముగా, భవతి అవుతోంది. హి అన్నారంటే కదా, అవుతోంది కదా అని. హే సఖే ఓ మిత్రుడా, శృణు వినుము అంటున్నారు ఆయన. శంకరుల వారు మనకి వినమని చెప్తున్నారు. ఏమిటి? మూఢునికి తమోగుణం వల్లనే అనన్యమైన దానియందు అనన్య బుద్ధి, అంటే ఒక దానియందు వేరొక బుద్ధి కలుగుతోంది. వివేకం లేనందువల్లే రజ్జు అందు సర్పబుద్ధి, పాము అనే బుద్ధి కలుగుతోంది మనకి. అలాంటి బుద్ధి ఉన్నవాడికే అనేక రకాలైన అనర్థాలు వచ్చి చుట్టు పెడతాయి అంటున్నారు. కాబట్టి మిత్రమా విను, అసత్తును సత్యమని అనుకోవడమే బంధనము అంటున్నారు ఆయన. ఇక్కడ మన్ని పాపం మాటి మాటికి హెచ్చరిస్తూనే ఉంటున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? అది కాని దాన్ని అదే అనుకోవడం, అదే అతస్మిన్ తద్బుద్ధి అన్నారు. ఈ మూఢస్య తమసా అంటే ఇక్కడ అజ్ఞానం, ఈ తమో గుణం వల్ల, అంటే ఈ అజ్ఞానం వల్ల, వివేకం లేకపోవడం వల్ల కర్రను పాము అనుకుంటున్నాం మనం. దానివల్ల మనకి ఎంత భయం వేస్తుందంటే ఒక్కొక్కసారి కొంతమందికి హార్ట్ అటాక్ కూడా వచ్చేస్తుంది. అనేక రకాల అనర్థాలు కలిగిపోతున్నాయి. ఎందుకు? ఇది అసత్యాన్ని పట్టుకోవడం వల్లగానే. అదే మనకి ఆ అసత్యాన్ని పట్టుకున్నందుకే అది బంధంగా మారిపోతుంది మనకి. అది కాని దాన్ని దానిగా మనం భావిస్తున్నాం. సత్యం తెలియకపోవడం వల్ల తప్పుగా దాన్ని
గ్రహిస్తున్నాం కూడాను. రెండు అన్నమాట. నిజం అబద్ధం తేడా లేకుండా పోవడం. వివేకభావం అంటే అదే కదా. ఫలితం ఏమవుతుంది మనకి? ఒక భ్రమకి లోనైపోతాం మనం. ఎలా అయితే మనం ఎప్పుడు చెప్పుకునే ఉదాహరణ రజ్జు పాములాగా. అది నిజంగా రజ్జు, అసలు నిజమైన విషయాన్ని గ్రహించట్లేదు, పైగా దాన్ని చూసి మనం పాము అని కూడా అనేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ పాము అనుకున్న వెంటనే భయం, ఆందోళన. నిజానికి అసలు పామే లేదు అక్కడ. అసత్యాన్ని పట్టుకోవడం బంధానికి అక్కడ కారణం అవుతుంది. ఇక్కడ భగవద్గీతలో మనకి ఏం చెప్తున్నారు? జ్ఞానేనతు తదజ్ఞానం నాశితం అన్నారు 5వ అధ్యాయంలో. జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. త్రిభిర్గుణమయై భావై అన్నారు ఆయన. అంటే గుణాల వల్ల జీవుడు మోహంలో పడతాడు. తర్వాత ఇంకా గీతలో మనకి ఆయన ఏం చెప్తున్నారు? యదాతే మోహ కలిలం, మోహం తొలగితే మనకి జ్ఞానం వస్తుంది అన్నారు. ఆదిశంకరాచార్యుడు వారు తరచుగా మనకి ఈ రజ్జు సర్పాన్ని గురించిన విషయాన్నే చెప్తుంటారు. ఇది ఉపనిషత్తుల భావం ఆధారంగా చెప్పబడిందనమాట. వాచారంభణం వికారో నామధేయం మృతికత్యేవ సత్యం అంటూ మార్పులు అన్నీ పేర్లు మాత్రమే, సత్యం మాత్రం ఒక్కటే. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అను ఇది నేతి 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 అనుకుంటూ మనం సత్యాన్ని గ్రహించాలి అంటున్నారు. లేకపోతే ఈ అజ్ఞానం భ్రమను కలుగజేస్తుంది. ఆ భ్రమ భయాన్ని, ఆ భయం బంధనాన్ని. ఇలా మనం ఎప్పటికీ కూడాను దానిలో ఉండిపోతాము అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. ఇది మనం అర్థం చేసుకున్న వివరణ. మరి స్వామివారు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం మనం. మన సహజ స్వభావాన్ని మర్చిపోయి తన్ను తాను శరీర మతి బుద్ధులతోటి అనాత్మగా భావించి ఈ శరీరాన్ని అనేక విధాలుగా పెంచి పోషించి రక్షిస్తూ పట్టుపురుగులాగా తన దారాలతోటి తానే కట్టేసుకుని అందులో చిక్కుపడిపోయి బాధపడుతూ ఉండగా ఇప్పుడు ఏం జరుగుతోందో ఈ శ్లోకంలో వివరించబడుతోంది అంటున్నారు ఈయన. చెప్తున్నారు, ఇది ఈ శరీరం పైన అసత్యం ఇదేననే భావం కలిగి ఉండడం, ఇందులో ఇది ఉందనుకోవడం, అదే ఇది అనుకోవడం శుద్ధమొద్దు తెలివిహీనుడైన వాడికి మాత్రమే ఇంతటి పొరపాటు అభిప్రాయం కలుగుతుంది అంటున్నారు ఈయన. సత్యాన్ని గుర్తింపచేయని తమోగుణం అనే అంధకారానికి లోబడినటువంటి బుద్ధిలో వివేకం పనిచేయదు. ఇంతటి పొరపాటు భావం తమోగుణావృతమై బుద్ధిలోనే కలుగుతుంది. స్వప్నంలో ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది. 100% పనిచేసే శక్తిగల బుద్ధి నిద్రావశమై మెల్లిగా 10% మాత్రమే పనిచేయగలిగే స్థితిలో పడిపోతుంది. అప్పుడు మనస్సు తాలూకు ఊహాగానాలన్నీ నా 10% పనిచేసే బుద్ధికి నిజంగానే తోచడంతో స్వప్నలోకంలో జీవించడం మొదలు పెడతాను. మెలకు రాగానే పూర్తిగా నా వివేకానికి పనిచేసే శక్తి రావడంతో కళ అంతా అదృశ్యమైపోతుంది. జాగ్రత్త అవస్థలో వివేకం పనిచేస్తూ ఉంటే స్వప్నానికి ఉనికి ఉండదు, అదృశ్యమైపోతుంది. విద్యా వివేకాలు కలిగి ఎంతో హుందాగా ఉండే మనిషికి కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది కదా. ఒక సగం సీసా విస్కీని తాగడం వల్ల, కొన్ని LSD మాత్రలను మింగడం వల్లనో, లేక 2 గంజాయి దమ్ములు పీల్చడం వల్లనో అంత మంచి మనిషి అన్నింటినీ మరిచిపోయి తన స్థితికి తగిన విధంగా ప్రవర్తిస్తుంటాడు. ఆ నష వల్ల 95% వివేకం అవ్యక్తంలోకి జారిపోగా మిగిలిన 5% బుద్ధితో ఎన్నో చిత్రాలను, అక్కడ లేని వస్తువులను కూడా చూస్తూ ఉంటాడు వాడు. శాంతంగా వీధిలో నడుస్తూ ఎలక్ట్రికల్ లైట్ స్తంభాన్ని చూసి తను అన్నదమ్ముళ్ళుగా భావించి నవ్వుతూ పలకరిస్తుంటాడు. దారి పక్కన నిలబడి ఉన్న మనిషిని చూసి స్తంభంగా అనుకుని దానికి జారిగిలబడిపోతాడు కూడాను. రోడ్డు పక్కన ఉన్న మురికి కాలువ కూడా చిన్న నిద్ర తీయడానికి అనువైన శయ్యగా కనిపిస్తుంది వాడికి. అటువంటి తాగుబోతు నెత్తిన 2 గట్టి దెబ్బలు తగలనిస్తే వెంటనే అతనిలోని వివేకం మేల్కొనడం మొదలుపెట్టి ఇంకొంచెం హుందాగా ప్రవర్తించడం మొదలు పెడతాడు అంటున్నారు ఈయన. ఇదేవిధంగా ప్రస్తుతం 100కి 100 పనిచేస్తోందని మనం నమ్ముతున్న మన వివేకం నిజానికి అది పనిచేయగలిగే దానిలో 5% మాత్రమే పనిచేస్తుంది. మిగిలినంతా మనలో నిద్రాణగా ఉండిపోతుంది. వివేకం యొక్క ఈ పూర్తి శక్తిని మనం ఉపయోగించుకోగలిగితే, అంటే తమోగుణాన్ని పక్కన పెట్టేసి బుద్ధి శుద్ధం అయిపోతే, అటువంటి సత్వగుణ ప్రధానమైన బుద్ధితోటి ఎవరికి వారే స్వయంగా తనలోనే తానే ఈ సత్యాన్ని గుర్తించగలుగుతారు అంటున్నారు ఈయన. సత్వగుణ ప్రధానమైన బుద్ధికి సత్యం స్వయంగా గోచరిస్తోంది. తెలివితక్కువ వాని బుద్ధిని తమోగుణం దట్టంగా ఆవరించి ఉంటుంది. అందుకే అతనిలో వివేకం తగినంతగా ఉండదు. అటువంటి విషాదమయ స్థితిలో అతడు అనాత్మను ఆత్మగా భావిస్తాడు.
ఇలా పొరపాటుగా భావించడాన్ని శంకరుల వారు ఇక్కడ మనకి చక్కని ఉదాహరణతోటి వివరించారు అంటూ ఈయన చెప్తూ, శంకరుల్లోని కళాకారుడు అద్భుత నైపుణ్యంతో ఇలా చిన్న చిన్న మార్పులు చేయడంలో వేదాంత విద్యార్థికి అవసరమైన ఎంతో జ్ఞానాన్ని అందించగలుగుతున్నారు. ఒక పాముని తాడనుకుని ఆ తాడుతో అవసరం ఉన్న ఒక వ్యక్తి దాన్ని పట్టుకొని కట్టబోతే ఎలా ఉంటుందో ఊహించండి. ఆ తెలివి తక్కువ వాడు పడవలసిన బాధను ఊహించండి. తాడు అవసరం కదా అని పామును పట్టుకున్న పిచ్చివాని స్థితి ఎలా ఉంటుంది? మన జీవితాల్లో ఇదే జరుగుతోందని ఆచార్యుల వారు సూచిస్తున్నారు. ఈ శరీరం ఆత్మగా భావించబడుతోంది, అంతే. పొరపాటు ఒక్కటే, చాలా చిన్నదే అయినా ఫలితం ఒక ఇల్లు, కారు, కుటుంబం, ధనం, దాన్ని సంపాదించడం ఎలా అనే విచారం, సంపాదించగా ఎలా నిల్వ చేయడం అనేది ఒక బాధ. వీటికి మళ్ళీ పార్టీలు, విందులు, వినోదాలు ఇవన్నీ కూడాను అర్థం లేనివి బాధలై మన తల మీద కొండంత భారాన్ని పెంచేస్తున్నాయి. ఎన్నో బాధలకు మూల కారణాలైపోతున్నాయి. శరీరం మీద అభిమానం ఎంతగా పెరుగుతోందో జీవితంలో మన పట్ల కూడాను అంతగా పెరుగుతూనే ఉంటుంది మనకి. ఈ విధంగా యహ హి సద్గ్రాహ సహహి భవతి బంధః అంటూ మిథ్యావస్తులను నిజమే అనుకుని పట్టుకుని ఉండడం, ఇదే బంధం యొక్క సారం అంతా అంటూ ఈయన చెప్తూ, క్రిందటి శ్లోకంలో మొదటి నిర్వచనం ఇలా అనాత్మ అన్యమహమితి మతిర్బంధ అంటూ అనాత్మను ఆత్మగా భావించడమే బంధహేతు అని చెప్పబడింది. మార్పు చెందే నశించే స్వభావం గల భ్రమపోయేవన్నీ మిథ్యలే, అనాత్మలే. దీనితోటి తాదాత్మ్యమే బంధానికి కారణం అవుతోంది అంటూ ఈ శంకరుల వారు పాఠకుల్ని ఈ శ్లోకంలో సఖా అంటూ సంబోధించి మరీ చెప్తున్నారు అంటున్నారు ఇక్కడ స్వామి. ముందుగా అనాత్మ అంటే స్పష్టంగా చెప్పారు, తర్వాత ఆత్మ అంటే ఏంటో బోధించారు. ఇప్పుడు బంధం అంటే ఏమిటో కూడాను వివరిస్తున్నారు. విషాదవంతమైన ఆత్మ అనాత్మల ముడిలో ఈ అహంకారం జన్మిస్తుంది. మనలో ప్రతి ఒక్కరిలోనూ ఈ అహంకారమే మనకు పరిమితులను, బంధాలను కలిగిస్తుంది, మన చేత అనుభవిస్తోంది అంటున్నారు ఇక్కడ. ఇవన్నీ కూడాను మనం ఆలోచించేట్టుగా చేసేటటువంటి శ్లోకాలన్నమాట. కాకపోతే ఇది మనకెప్పుడూ కూడాను శ్మశాన వైరాగ్యము, పురిటి వైరాగ్యంలాగా కాకుండా దీన్ని నిరంతరము మనం మననం చేసుకుంటూ ఉండాలి. సద్గ్రంథాలని చదవడమే కాకుండా సత్సాంగత్యాన్ని చేస్తూ నిరంతర కృషి చేయడం మూలంగా ఎప్పుడుకో అప్పటికి మనకి ఆ వైరాగ్యం అన్నది వంటబడుతుంది. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వరుసగా భగవత్పాదులు వారు చెప్పినటువంటి ఆ సోపానాలని మనం ఎక్కగలము అని మనం భావిద్దాం. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. ఇది గురువాక్యం, ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది మొదలిది నడుమిది తొది, తెలిసిన వాడేవాడుగా. ఇది మొదలిది నడుమిది తొది, తెలిసిన వాడేవాడుగా. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం.